మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తుతో కూడా లేపబడుట అంటే పాత రోత బ్రతుకును విడిచిపెట్టి వాటిని మరెన్నడూ చేయనని తీర్మానం తీసుకొని దానికి కట్టుబడి జీవించువారే క్రీస్తుతో కూడా లేపబడినవారు. ఆ తీర్మానమునకు గుర్తై బాప్తిస్మము. ఈ తీర్మానము నువ్వు కూడా తీసుకున్నట్లయితే నీవు కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివి. అలాగే నీవు ఆత్మకు సంభవించు రెండవ మరణమును జయించిన వ్యక్తివి. రెండవ మరణమును జయించిన నీవు ఐహిక విచారాల నిమిత్తమై చింతింపకూడదు. ఇక్కడ ధనమును సమకూర్చుకున్నట యందు నీవు నీ దృష్టి నిలుపక పరలోకమందు అక్షయ ధనము నీకు కలుగునట్లు పైనున్న వాటినే వెతకాలి. ఆ రాజ్యము అక్షయమైనది. దాని కొరకు మనమందరము బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడి ఉండాలి. మన సిద్ధలలో ప్రార్థన నూనెను నింపుకొని మన ప్రవక్తన అనే దీపాన్ని సరిచేసుకోవాలి. నీవు సిద్ధపడుట మాత్రమే కాక అనేకులను సిద్ధపరచుట యందు ఆసక్తి కలిగి పనిచేయాలి. దేవుడు తన ఇంటి మీద మనలను నియమించాడు. ఏ దాసుడు యజమానుడు వచ్చిన సమయమున తన పనిని చేయక సోమరి వలె ఉండి కాని ఫలములు ఫలించే చెట్టు వలె ఉండుట యజమానుడు కనుగొనును, అట్టి వానిని యజమానుడు దండించక మానడు. గనుక దేవుడు మనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేస్తూ ఆయనకు నమ్మకమైన దాసుల వలె ఆయన రాకడ సమయమునకు సిద్ధపడదాము. ప్రభు కృప మనకు తోడయుండును గాక. ఆమేన్.